గత ప్రభుత్వం తొలగించిన 1.20 లక్షల పెన్షన్లను కూటమి సర్కార్ పునరుద్ధరించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 1.9 లక్షల మంది వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రేపటిలోగా అన్నదాత సుఖీభవ అమలు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రైతుల ఖాతాల్లో 3,156 కోట్లు జమ చేసిందన్నారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు కొట్టారని జగన్పై మండిపడ్డారు. ఈ 12-13 మాసాల్లో చూసుకుంటే 34,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల డబ్బే ప్రజలకి వెళ్ళి. ఇందులో చాలా సమస్యలు ఉండేవి. ఒక నెల మీరు తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయేది. మనం ఈరోజు ఒక నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాల డబ్బులు కూడా మీకు ఇచ్చే వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరికైనా భర్తకు పింఛను వస్తే, భర్త ఏదైనా ఆరోగ్యం బాగలేక చనిపోతే అదే నెలలో భార్యకి మనం ఇచ్చేవాళ్ళం. మీ అందరికీ గుర్తుందో, మీ ఊర్లో జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నెలలో భర్త చనిపోతే మరుసటి నెలలోనే ఆ పింఛను ఆ భార్యకి వితంతో కింద ఇచ్చేవాళ్ళం. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాగ ఇవ్వడం మానేశాడు. పూర్తిగా పింఛన్లన్నీ రద్దు చేశాడు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసులకు చెప్పి అది మీరు ప్రారంభించండి అంటే ప్రారంభించారు. కానీ 2023 నవంబర్ నుంచి ప్రారంభించారు. ఇది ఆపేశారు. ఇప్పుడు 2019 జూన్ నుంచి ఆపేశారు. మనం మళ్ళీ ప్రారంభించింది నవంబర్ 23, 24 ఇది మళ్ళీ ప్రారంభించాం. మధ్యలో 3-4 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళకి రాలేదు. దీని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మన ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరికైతే పింఛన్లు వచ్చాయో వాళ్ళు చనిపోతే భార్యలకి స్పౌస్ కింద పింఛన్లు ఇవ్వాలని కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ అందరూ అనుకోవచ్చు ప్రభుత్వం అంటే డబ్బులు పండవు, లేదా చెట్లకు తీయరు. ఆర్థికంగా పరిస్థితి ఉంటే మనం ప్రజలకి కార్యక్రమాలు చేయొచ్చు. గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేసింది, విపరీతమైనటువంటి అప్పులు చేసేసారు. ఎక్కడ అభివృద్ధి లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే భర్త చనిపోయే భార్య చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని 1,25,000 మందికి శాంక్షన్